గివింగ్ గివింగ్ ఈ టాపిక్ అంటే చాలామందికి నచ్చదు. అబ్బా మా మనీ ఇవ్వాలా ఇప్పుడు, తైత్ ఇవ్వాలా ఇప్పుడు అనుకుంటారు. కానీ వాక్యంలో తైత్ ఇస్తే దేవుడు నిన్ను ఏ విధంగా బ్లెస్ చేస్తాడు అనేది మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 24వ కీర్తన 1వ వచనము. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. మనకు కలిగింది ప్రతిదీ కూడా దేవుని నుండే. ఇక ముందు కూడా మనకు రావాల్సినవి, మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడే మనకు ఇస్తాడు. ఎందుకంటే ఈ భూమియు సంపూర్ణతయు మొత్తం ఆయనది మాత్రమే. మనము తైత్ ఇవ్వడము అంటే మనము దేవుణ్ణి నమ్మడం అని అర్థం. మనము తైత్ దేవునికి 1/10 ఇచ్చినప్పుడు అది మనదేదో మనం దేవునికి ఇస్తున్నట్టు కాదు. దేవుడు మనకిచ్చింది, దేవుడికి మనం తిరిగి రిటర్న్ ఇస్తున్నాం. ఆ రిటర్న్ ఇచ్చిన దాన్నే తిరిగి దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తాడు. మలాకి 3వ అధ్యాయము 10వ వచనము. 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? మీరు నాకు ఇచ్చి నన్ను శోధించండి, నేను మిమ్మల్ని పట్టజాలనంత, ఆకాశపు వాకిట్లను విప్పుతాడంట దేవుడు. పట్టజాలనంత విస్తారంగా ఆశీర్వదిస్తాం మిమ్మల్ని అని దేవుడు ఇక్కడ సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన చెప్పి చేయకుండా అని వాక్యంలో ఉంది. ఆయన బైబిల్లో నువ్వు ఏ ప్రామిస్ అయినా తీసుకో, అన్నిటినీ ఎస్ అండ్ ఏమని అంటాడు దేవుడు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉంది. మరి దేవుడు ఇంత ఖచ్చితంగా సెలవిస్తున్నప్పుడు నువ్వు తైత్ ఇవ్వడంలో నీకు నష్టం ఏమీ లేదు. దానికి దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. టైథింగ్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ అండ్ ట్రస్ట్. దేవుణ్ణి మనం నమ్మడం, దేవుడు చెప్పిన దానికి మనం ఒబే చేసి, దేవుడిది చెప్పిండు నేను వింటను, దేవుడు చేస్తాడు అనే ఆ యొక్క నమ్మకం, ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి నువ్వు ముందుకు సాగాలి. ఆ విధంగానే దేవుడు చెప్పిండు కాబట్టి నేను చేస్తాను, తప్పకుండా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అన్న నమ్మకంలోనూ జీవించాలి. మాథ్యూ 6th chapter 21st verse. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. ఇది చాలా కరెక్ట్ కదా. ఎందుకంటే తైత్ విషయంలోకి రాగానే 1/10 ఇచ్చేయాలి, 1/10 ఇవ్వాలి నేను శాలరీలో, అబ్బా అనిపిస్తుంది కదా. కొంతమంది ఏం చేస్తారు, అన్ని పేమెంట్స్ చేసేసుకుంటారు. పేమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత దేవా ఇదే మిగిలిందని ఇస్తారు. ఆ విధంగా ఉండకూడదు. నాకు తెలిసిన ఒక ఆంటీ పాస్టర్ థైదింగ్ గురించి చెప్తున్నాడు అని తను ఆ చర్చ్ మానేసి వేరే చర్చ్కి వచ్చిందంట. ఎందుకు? ఈ వాక్యం, ధనం ఎక్కడ ఉంటుందో హృదయం అక్కడే ఉంటుంది కదా. ధనమే అన్నిటికీ మూల కారణం. మంచికి అదే, చెడుకి అదే. సో తన విషయంలో తను దేవుని నమ్మకపోవడం, తనకి దేవుని మీద విశ్వాసం లేకపోవడంతో తను పాస్టర్ చెప్పింది వినలేక వేరే చర్చ్కి వెళ్తుంది తను. కానీ మనం ఆ విధంగా కాదు. దేవుడు ఖచ్చితంగా నీకు ప్రామిస్ చేస్తున్నాడు. దేవుడు చెప్తుండు, నువ్వు నాకు ఇచ్చి శోధించు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. సో గోయింగ్ ఫార్వర్డ్, ఇప్పటి వరకు నువ్వు తైత్ ఇవ్వలేదేమో, కానీ ఈ రోజు నుంచి ఒక డెసిషన్ తీసుకో. నువ్వు తప్పకుండా నేను ఎవ్రీ మంత్ తైత్ ఇస్తాను దేవుడికి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని. 2 Corinthians 9th chapter 7th verse. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చివానిని ప్రేమించును. నువ్వు సన్నుకొనిస్తే, నువ్వు గొనుకొనిస్తే దేవునికి నచ్చదు, దేవునికి ఇష్టం ఉండదు. నువ్వు ఎంతైతే తైత్ ఎట్లయినా 1/10 ఇవ్వాలి, దానికి మించి కూడా నువ్వు ఇస్తాను ఏదైనా అనుకున్నట్లయితే తప్పకుండా నువ్వు దేవునికి ఇవ్వాలి. దేవుడు ఉత్సాహంతో, చేర్ఫుల్ హార్ట్తో నువ్వు దేవునికి ఇస్తే దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తాడు. దేవుడికి నువ్వు ఇచ్చిన తర్వాత ఇది నాది, నేనే పెట్టుకుంటాను అని కాదు. దేవుడు నీకు తిరిగి ఇస్తాడు. అది ఆయన డబ్బే, నువ్వు ఆయనకి ఇస్తున్నావు. సో దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. When we honor God with our resources, He honors our faith.
Proverbs 3rd chapter 9th and 10th verses. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, అన్ని బిల్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మిగిలింది కాదు, నీ రాబడిలో దేవుడు క్లియర్గా అంటున్నాడు, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము అంటున్నాడు. నీ రాబడిలో ప్రథమ ఫలం దేవుడికి ఇవ్వాలి. సో నీకు శాలరీ రాగానే ఫస్ట్ దేవునికి తీసి పెట్టాయి, తర్వాతనే నీ పేమెంట్స్ చేసుకోను, తర్వాతనే నీ అవసరతలకి వాడుకో. ఇప్పటి వరకు నువ్వు దేవుడికి ఇవ్వకున్నట్లయితే ఈ దినం ఒక తీర్మానం చేసుకో, నెక్స్ట్ ఇయర్ నుండి నేను తప్పకుండా తైతిస్తాను. ఎక్కడైనా నువ్వు ఏ చర్చ్కి వెళ్తున్నావో ఆ చర్చ్కే నువ్వు తైతీయు. లేదు నేను ఇక్కడ ఇవ్వలేను అనుకుంటే ఎన్నో మినిస్ట్రీస్ ఉన్నాయి, ప్రార్థించు, దేవుణ్ణి అడుగు, దేవా నేను ఎక్కడ ఇవ్వాలి అని అడుగు. దేవుని ప్రేరేపణ వలన దేవుడు నీతో మాట్లాడిన ప్రకారము ఆ యొక్క మినిస్ట్రీకి తప్పకుండా నీ తైత్ పంపు, లేదా నీ డొనేషన్ పంపు. దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాను అని వాక్యంలో రాయబడి ఉన్నట్లు తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.